మనందరం వాట్సాప్ అయితే యూజ్ చేస్తున్నాం కదా. వాట్సాప్ వచ్చి మెటా కింద అయితే ఉంది. మెటాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఒక పెద్ద ఎకో సిస్టమ్ అయితే ఉంది. అండ్ ఇవి జనాలకి బాగా అలవాటు అయిపోయిన యాప్స్ అని చెప్పాలన్నమాట. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నాడంటే వాట్సాప్కి వ్యతిరేకంగా అయితే ఒక యాప్ అయితే తేబోతున్నాడంట. అండ్ ఈ యాప్ను కూడా నెక్స్ట్ వీక్లో కానీ లేదంటే కమింగ్ వీక్స్లో అయితే మాత్రం లాంచ్ చేయబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది. ఆ యాప్ పేరు వచ్చి ఎక్స్చాట్ అనమాట. సో ఇందులో ప్రత్యేకత ఏముంది అంటే వాట్సాప్కే పోటీ ఇవ్వబోతుంది అని మాట్లాడుకుంటున్నారు కదా. మరి దీంట్లో ప్రత్యేకత ఏముంది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. అండ్ ఇది మెయిన్గా వీళ్ళు ఏం ఫోకస్ చేస్తున్నారంటే వాట్సాప్ని మనం నెంబర్తో అయితే లాగిన్ చేస్తాం. నెంబర్తో లాగిన్ చేసిన తర్వాత మెసేజ్లు, కాల్స్ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. బట్ ఇప్పుడు ఎలాన్ మస్క్ తేబోతున్న ఎక్స్చాట్ అయితే మాత్రం నెంబర్ అయితే అవసరం లేదంట. జస్ట్ ఒక పిన్ అయితే సరిపోతుంది. లేకపోతే మనం ఆల్రెడీ ఎక్స్ లాగిన్ అయి ఉంటాం కదా. సో దాంతో అయినా కూడా లాగిన్ అవ్వచ్చు అని కూడా మాట్లాడుతున్నారనమాట. సో ఒక నెంబర్ లేకుండానే జస్ట్ మన వాట్సాప్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కావచ్చు, లేదంటే డిసపరింగ్ మెసేజెస్ కావచ్చు, కాల్స్ చేసుకోవడం కావచ్చు, పేమెంట్ మెథడ్ కావచ్చు, అలాగే మెసేజింగ్, ఇలా అన్ని ఫీచర్స్ అయితే మాత్రం ఎక్స్చాట్లో ఉన్నాయి. అండ్ వాట్సాప్కి ఎక్స్చాట్కి డిఫరెన్స్ ఏంట్రా అంటే ఈ ఒక్క నెంబర్ మాత్రమే అనమాట. ఎక్స్చాట్ అనేది నెంబర్ లేకుండా యూస్ చేసుకోవచ్చు. వాట్సాప్ అనేది ఖచ్చితంగా నెంబర్ అయితే కావాల్సింది. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నాడంటే ఈ ఎక్స్చాట్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి ఈ యొక్క ఫ్యూచర్ని అయితే మాత్రం గట్టిగా యూజ్ చేయబోతున్నాడు. అండ్ జనాల్లోకి కూడా దీన్ని తీసుకురావాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తాను అనమాట. సో రిమైనింగ్ ఫీచర్స్ చూసుకున్నామంటే మాత్రం సో సేమ్ టు సేమ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వాట్సాప్ కూడా ఏఐతో ఇంటిగ్రేట్ అయింది. సో వాళ్ళు కూడా ఏ ఫీచర్స్ అయితే బాగా జాయిన్ చేశారు అండ్ జనాల్లోకి కూడా బాగా అలవాటు అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఎక్స్చాట్ కూడా ఏఐతో ఇంటిగ్రేట్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఏ ఫీచర్స్ని అయితే ఎక్కువ తేబోతున్నారని కూడా మాట్లాడుతున్నారు అనమాట. సో ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం వాట్సాప్కి బాగా అలవాటు అయిపోయినాం కదా. సో వాట్సాప్ లేకపోతే అసలు థింక్ కూడా చేయలేము, అంత గట్టిగా అట్రాక్ట్ అయ్యాం అనమాట ఈ యాప్కి అయితే. సో ఇప్పుడు ఎక్స్చాట్ వచ్చి ఈ వాట్సాప్ని దాటుతుందా అంటే మాత్రం సో నా వరకే నేనేమనుకుంటున్నా అంటే చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే వాట్సాప్ జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నామంటే వాట్సాప్ని సుమారుగా 2 బిలియన్ పీపుల్స్ అయితే యూజ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ 2 బిలియన్ పీపుల్స్ని ఎక్స్చాట్ దాటాలి అంటే మాత్రం చాలా అంటే చాలా టైం పడుతుంది. మేబీ దాటకున్నా కూడా పోవచ్చు అనమాట. ఎందుకంటే వాట్సాప్ అంత గట్టిగా జనాలకు అట్రాక్ట్ చేసింది కాబట్టి సో వాట్సాప్నే ఎక్కువ మంది నమ్ముతారు. బట్ ఎక్స్చాట్ని ఎలాన్ మస్క్ ప్రమోట్ చేసే దాన్ని బట్టి సో ఎక్స్చాట్ ఎంతవరకు జనాలకు రీచ్ అవుతుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి. బట్ ఇప్పటి వరకు అయితే మాత్రం సో జనాలు వాట్సాప్కి అలవాటు అయిపోయినారు కాబట్టి వాట్సాప్ని ఎక్కువ యూజ్ చేస్తారు. మరి ఎలాన్ మస్క్ ఎలా ప్రమోట్ చేస్తాడు, దాన్ని ఎలా తీసుకొస్తారు, ఆయన మార్కెటింగ్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉందన్నమాట. సో మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఎలాన్ మస్క్ ఎక్స్చాట్ లాంచ్ చేసిన తర్వాత మీరు ఆ యాప్కి ఏమైనా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారా, లేదంటే వాట్సాప్లోనే ఉందాం అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.